హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ విక్తేజ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ చాలా ప్రోటీన్ఫుల్గా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. గ్రీన్ చట్నీ. ఈ గ్రీన్ చట్నీ రెసిపీ ఎలా చేయాలో చెప్తాను చూసి. ఇక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నేను ఈ చట్నీ కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 6 నుంచి 7 కారం గల మిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మిర్చిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న పుదీనా ఆకుల్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పుదీనా ఆకులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నుండి వాటర్ మొత్తం ఎగిరిపోయి కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కట్ట కొత్తిమీర ఆకుల్ని కూడా వేసి కాడలతో సహా వేసుకోవాలి. ఇలా కాడలతో సహా కొత్తిమీర ఆకుల్ని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని వేసి ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. టమాటోలోని స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా 5 మినిట్స్ తర్వాత టమాటోల నుండి స్కిన్ అయితే సపరేట్ అయింది. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కొత్తిమీర, పుదీనా, మిర్చి అండ్ ఇందులోకి 7-8 పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి కూడా వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మీకు కొంచెం కచ్చపచ్చగా కావాలంటే అట్లా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా సాఫ్ట్గానే గ్రైండ్ చేశాను. ఇప్పుడు చట్నీ తాలింపు కోసం ఒక చిన్న కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా శనగపప్పును కూడా వేసి శనగపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోనికి వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా ప్రోటీన్స్తో ఉండి ఉంటుందన్నమాట. అండ్ మీరు కూడా ఈ చట్నీని ట్రై చేయండి. ఈ చట్నీని ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.